నాగాచార్యుడిని. మా ఊరు మేలచెరువు గ్రామం, మేలచెరువు మండలం, సూర్యాపేట జిల్లా. ఈ జడల రామలింగేశ్వర స్వామి కాడికి వచ్చి 4 రోజులు అవుతుంది. మొన్న నల్లగొండ ప్రోగ్రాంకి వెళ్ళినాడు, ఆడ బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా జరిగింది. ఈ అగ్నిగుండం ఇవన్నీ చాలా చక్కగా జరిగినాయి. నాకు ఈవో గారు అడగగానే అవకాశం ఇచ్చాను. మన పెద్దయ్య గారు, మా అయ్యగారు మంచి అవకాశం ఇచ్చారు నాకు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా ఓం నమః శివాయ. ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్వామివారు పర్వత సేవ మీద మా యొక్క కళ్యాణ మండపం వద్దకు వచ్చి, అగ్నిగుండాల మండపం వద్దకు వచ్చి స్వామివారి సమక్షంలో అగ్నిగుండాలు ప్రారంభించడం జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఇక స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి సహకరించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ధన్యవాదాలు. పోలీస్ సిబ్బంది కావచ్చు, శానిటేషన్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, అదేవిధంగా పేరున అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఈ యొక్క మంచి సహకారాన్ని అందించినందుకు, భక్తులకు విలువైనటువంటి సేవలను అందించినందుకు ధన్యవాదాలు. మాది విలేజ్ కాట్రపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. ఈరోజు జరిగిన కార్యక్రమము అగ్నిగుండాల కార్యక్రమము. ఇది ఘనంగా మంచిగా భక్తులందరికీ ఎటువంటి ఆకంఠాలు జరగకుండా పోలీస్ శాఖ వారు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ కింద శానిటైజర్ కానీ ఎటువంటి సమస్యలు లేకుండా ఈఓ గారు కానీ, ఏసీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతోటి ముందుకు సాగడం జరిగింది. మేము ఎటువంటి ఆటంకాలు కూడా ఇంతవరకు ఏం జరగలేదండి. మంచిగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటామండి మేము. ఓం నమః శివాయ. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర చెరువుగట్టు దేవస్థానము ఈరోజు అగ్నిగుండాల సందర్భంగా, బ్రహ్మోత్సవంలో భాగంగా అగ్నిగుండాల సందర్భంగా స్వామివారి అభిషేకం జరుపుకొని అక్కడి నుంచి స్వామివారిని ఉత్సవమూర్తులను తీసుకొచ్చి మా కళ్యాణ తీసుకొచ్చాము. ఇప్పుడు అగ్నిగుండాలు విశేష పూజ అనంతరం అగ్నిగుండాలు స్టార్ట్ చేసినాము. ఈ కార్యక్రమంలో మన గౌరవ ఆర్డీఓ గారు మరియు ఈఓ గారు, డిపార్ట్మెంట్ ఏసీ సిబ్బంది అందరూ, పోలీస్ శాఖ వారు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ సహకరించి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చాలా భక్తులు అశేషం చాలా ఒక 40,000 వరకు పాల్గొన్నట్టు అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంకా భక్తులు వస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన అందరికీ, మా శాఖ వారికి మరియు రెవెన్యూ, పోలీసు మరియు పాలక మండలి, ఆల్ డిపార్ట్మెంట్స్, చైర్మన్, ట్రస్ట్ బోర్డు, ఈఓ అందరికీ మా ధన్యవాదములు. జడల రామలింగేశ్వర స్వామి జై. ఈ జడల రామలింగేశ్వర స్వామి ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. రథసప్తమి రోజు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం అవుతుంది. అలాగే మరో తెల్లవారుజామున స్వామివారికి అగ్నిగుండాలు జరుగుతాయి. ఈ అగ్నిగుండాలలో ఫస్ట్ పాలు పంచుకునేది వీరముష్టి వాళ్ళు, అనగా వాళ్ళన్నది ఈ అగ్నిగుండం తొక్కినాక, అలాగే మా శివశక్తులు అందరూ ఈ అగ్నిగుండాలు తొక్కి భక్తి శ్రద్ధలతోని మా బాధలు కష్టాలు పోవాలి, అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకొని భగవంతుని భక్తితోని మొక్కుకుంటూ వస్తుంటాము. ప్రతి ఇయర్ వస్తుంటాము. నేను రాబట్టి కూడా 29 సంవత్సరాల నుంచి వస్తున్నా. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామికి జై. చాలా బాగా జరుగుతుంటుంది. ఈ చెరుగట్టు కనగా ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ ఆరోగ్యాలు ఉన్నా కానీ అమావాస్య రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నా కానీ 6 ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అన్నిటికీ దేవుడు అనగా అండగా ఉంటాడు. ప్రతి తాతల ముత్తాతల కానించి వస్తున్నాం, మా తాతల ముత్తాతల కాంచి వస్తున్నారు. అలాగే నేను కూడా వస్తున్నా. ఈ ప్రత్యేకత అనేది చాలా బాగా జరుగుతున్నది. ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో, వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. ఇటు విశేషము పురాణాలలోని అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ అని చెప్పేసి అన్నారు. అంటే భస్మాలు 5 రకాలు. అందులో అగ్ని ద్వారా వచ్చేది భస్మం ఒకటైతే జలంతో, అలాగే ఆ పంచభూతాలతో ఏ విధంగా అయితే భస్మాలు ఉంటాయో అవన్నీ కూడా ఏ మానవుడైతే నుదుటిలో ధరిస్తాడో వానికి చేసిన పాపములన్నీ కూడా హరించుకుపోతాయి అనేటువంటిది శాస్త్రము. అదేవిధంగా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని శుద్ధి జరగడానికి అందులో ముఖ్యమైనటువంటిది అగ్ని.
అగ్ని ఎప్పుడైతే ఈ యొక్క శరీరానికి తగులుతుందో వెంటనే అది అందులోని మరి ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేసే అగ్నిగుండాల్లోని అగ్ని మన శరీరానికి తాకడం వల్ల మన లోపల ఉన్నటువంటి మనం చేసిన పాప కృత్యాలన్నీ కూడా భస్మము పటాపంచలవుతాయనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. అది ఒక భాగము. మరొక విషయం ఏంటంటే భక్తి అనేది శరీరం కన్నా అతి ఉత్కృష్టమైనటువంటిది. అంటే శరీరానికి నొప్పి తగిలినా కూడా నొప్పి కంటే ఉన్నతమైనటువంటిది భక్తి అని నిరూపించేదే అగ్నిగుండాలనేటువంటి కారకం. ఎందుకంటే అగ్నిగుండాల్లో ఎప్పుడైతే మనం నడుస్తామో మనకు నొప్పి తగులుతుంది, కానీ ఆ నొప్పిని అధిగమించి మనము ఆ శివుడికి మన భక్తిని నివేదిస్తున్నాము. అది అగ్నిగుండాల్లో నడిచేటువంటి కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ విధంగా మన శరీరాన్ని అగ్నితోటి శుద్ధి చేసుకోవడమే అగ్నిగుండాల కార్యక్రమం అన్నమాట. ఇది ముఖ్య అర్చక పోతులవాడి సిద్ధార్థ శర్మ ముఖ్య అర్చక. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.